కృపగల యేసు నామములో ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలని తాంచుకుంటూ మరి ఇద్దరు భక్తుల యొక్క జీవితాలని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ దినాన్న మరి విశ్వాసిగా మంచిగా జీవించే దలిచిన వారు ఎంత తక్కువగా మాట్లాడి అంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత విలువగా ఉంటాం. ఎంత తక్కువగా ప్రేమిస్తూ నిజాయితీగా జీవిస్తే అంత మనశ్శాంతితో జీవిస్తాం. మరి దృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, మన హద్దుల్లో మనం ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానంలోనే ఉంటాం. మీరు ఏ మతశాఖకు చెందినవారు, ఏ సంఘానికి సభ్యులుగా ఉన్నారనే ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరి దేవుని ప్రేమించి భయపడు వారికి స్నేహితులను, దేవుని శాసనాలు కట్టడలు అనుసరించే సంఘము సభ్యుడినని చెప్పాలి. దేవుడు సదా మనల్ని మంచి సహవాసంలో తద్బిది చేయటకే కనిపెట్టి చూస్తాడు. ఆయన చిత్త స్వరూపంలో మార్చుటకు మనం సృష్టించబడ్డాం కదా అని గుర్తుంచుకోవాలి. దేవుడు తన కొరకే ఎన్నుకున్న వ్యక్తులను సుదీర్ఘకాలము ఓర్పు నేర్పించి తీరుతాడు. యోసేపు తన ఉన్నత స్థానంలో చేరటానికి 13 సంవత్సరాలు కనిపెట్టాడు. మరి అబ్రహాము వాగ్దాన పొందుటకు 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మోషే 2 సార్లు 40 సంవత్సరాలు విభిన్న అనుభవాల తర్వాత నాయకుడయ్యాడు. క్రీస్తు 30 సంవత్సరాలు గుప్తంగా ఉండి 3.5 సంవత్సరాల అత్యధికంగా మరి అపురూపమైన అద్భుతమైన సేవ చేసుకున్నాడు. అన్ని తరాల వారికి స్ఫూర్తినిచ్చే నిత్య జీవానికి వారసులను చేస్తూనే ఉన్నారు. సంతోషం అనేదంట సెంటు వలె సువాసనలు వెదజల్లుతుంది. ఇతరులపై సెంటు చల్లినప్పుడు అది చల్లిన వారికి వాసన వస్తుంది. ఆ వాసన ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనల్ని సంతోషపరిస్తే అది మనకు కూడా సంతోషం మిగులుస్తుంది. ఇతరులను సంతోషపెడితే నీ ఆర్థిక స్థితిని బట్టి నీకు కళను ఇవ్వడు, కానీ నీ బ్యాంకులో సొమ్మును గురించి పట్టించుకోకూడదు. కానీ నీ యథార్థత, తగ్గింపు, నీ విశ్వాసాన్ని రోజు తనిఖీ చేస్తాడు. ప్రభు కొరకు మనం మరి నిర్భయంగా, సంతోషంగా, మరి ఇష్టపూర్వకంగా దేవునికి యథార్థంగా జీవించడానికే మనం సిద్ధపడదాం. ఈ భక్తుల జీవితాలు మనకు చాలా అత్యధికమైన స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అది మనం గమనించుకోవాలి. ఈ గొప్ప భక్తుడి పేరు మనం తరచుగా వినం, కానీ ఆయన చేసిన సేవ చాలా గొప్పది. జర్మనీలో మొరావియన్ ఉద్యమం కోసం మరి కౌంట్ జింజెన్ డార్ఫ్ అని ఆయన చాలా గొప్ప కృషి చేశాడు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడికి నేను మమ్మల్ని తోడుకొని పోవద్దు అని చెప్పుకునేవాడు. అయితే ఎందరో భక్తుల జీవితాల ధ్యేయం గ్రహిస్తే వారి ఆశయాలన్నీ యేసు మాత్రమే కలిగి ఉండేవారిగా ఉన్నారు. క్రీస్తు సిలువ తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించలేదని నమ్మేవారు. కఠిన హృదయాలను కరిగించే బోధ క్రీస్తు బోధ, సిలువ బోధ మాత్రమే. అది గాయాలని, మానసిక శారీరక గాయాలను మాన్పేది. పాపాలని చంపి పశ్చాత్తాపడి పడినటువంటి ఆత్మకు నూతన జీవాన్ని ఇస్తుంది. సాధు సుందర్ సింగ్ భక్తులు చెప్పిన మాటలే ఎందరో అనుకరించారు. నా శ్రమల్లో, బాధల్లో క్రీస్తు సిలువయే నాకు ఆదరణ, నిరీక్షణ, ఉత్తేజాన్ని కలిగించేది కూడా అదే. క్రీస్తు తన ఐశ్వర్యాన్ని వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మ సంపాదించుటకై నేను నా సిలువను మోయడమే గొప్పతనం కదా అని అనేవాడు. ఈ భావములే జీవితాశయం కలిగి జీవించారు. దానిలో మనం కొంతైనా కలిగి ఉండాలి కదా. డార్ఫ్ తన జీవితాన్ని దేవుని సన్నిధి సదా అనుభవిస్తూనే అదే అంశం బోధించేవారు. బహుశా ప్రార్థించే విశ్వాస జీవితంలో బయలుపరిచే అనుభవ ప్రభావము చల్లారిన ఆత్మలకు నిరుత్సాహపరచుటకు, సంఘానికి విరుగుడుగా ఉండి ఉజ్జీవంతో తేజోవంతమైన ఉజ్జీవాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రార్థనాత్మ అనేక దేశాలను ప్రభావితం చేయగలదని ఆయన జీవితమే సాక్ష్యముగా మన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సంఘ చరిత్ర అంతా చూస్తే యేసు ప్రభుని మిక్కిలుగా ప్రేమించేవారు ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరంగా గుర్తించేవారు. మరి ఈ జెనిజెడ్ జోస్ డార్ఫ్ గారు మరి ఇట్టి తలంపులు కలిగి ప్రవక్తల వర్గంలో చెందినవారు. క్రీస్తులో అన్యోన్య సాహసం కలిగి ఉండుట క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యక్షతగా తలంచేవారు. ఈయన తన జీవితంలో ఆయన దీవెనకరమైన సన్నిధి అని దహించడం అంశంగా ఉండేది. వీరి యవన కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒప్పుకోలు తన జీవితపు దీర్ఘవాక్యంగా ఉండేది. నాకున్న బలమైన ఆశ లేక ఆకాంక్ష ఏంటంటే యేసు మరియు యేసు మాత్రమే అనేవాడు. ప్రార్థనా జీవితం. ఈ భక్తుడు క్రీస్తు పట్ల ప్రగాఢమైన ప్రేమ యొక్క పర్యవసానము ఒక నిబద్ధత అంటే ఒక క్రమం కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండేవాడు. మరి వారి సభలు మరి ప్రబలమైన ప్రార్థనా రహస్యం యొక్క తన తొలి దినాల్లోనే నేర్చుకుని ఉండేవాళ్ళు.
16వ ఏట హాల్లే కాలేజీలో వదలక పూర్వము తను స్థాపించిన ప్రార్థనా గుంపులు 7 ప్రార్థనా సంస్థలు పట్టికను ఫ్రాంకే అను ప్రముఖ ప్రొఫెసర్ గారికి అందించాడట. ఆ అత్యున్నతమైన మొరేవియన్ ఉద్యమంనకు పూర్వమే నిత్య నూతనమైన పరిశుద్ధాత్మ యొక్క కృమ్మరింపు కొరకై ప్రార్థనలను ప్రోత్సహించేవాడు. ఈ విధంగా జరిగిన ప్రార్థనా ఫలితమే 1727 ఉద్యమము ఉన్నతమైన జాన్ గ్రీన్ఫీల్డ్ అభివర్ణిస్తారు. ఈ విధముగా సంఘ చరిత్ర అంతట్లో కూడా 1727 సంవత్సరంలో మొదలుపెట్టిన అద్భుతమైన ప్రార్థనా ఉద్యమము 100 సంవత్సరాలుగా కొనసాగింపబోట మరి ఎక్కడన్నా చూడగలమా? ఈయన స్టార్ట్ చేసిన ఉద్యమం 100 ఏళ్ళు ప్రబలిందట. ఎంత గొప్ప అనుభవం! ఆయన గంటల కొలది మధ్యకు విజ్ఞాపనగా గుర్తించేవారు. ఈ విధంగా సహోదరులు మరియు సహోదరుల వలె మాదిరి సంఘం యొక్క పని మరియు సంఘం అవసరతల బట్టి మరి విడువక ఎడతెగక ప్రార్థన చేయడం అన్నది దాని సారాంశము. బలముగా ప్రార్థన చేయు వ్యక్తి యొక్క ప్రభావము బలహీన సంఘంలోకి విరుగుడుగా ఉన్నది. ఈ భక్తుడు మరి ప్రభు యొక్క ప్రార్థనా జీవితం ఒక చిన్న తెగ లేక జాతితో ఆగిపోలేదు, మరి ప్రపంచమంతా ప్రభావితం చేయలాగున కొనసాగింది. గొర్రెపిల్ల కొరకైన ఆత్మలు. ఈ భక్తుడు ప్రభు కొరకు తన పట్ల ఎంత ప్రగాఢమైన ఆశ కలిగి ఉండేవాడో అంతటి ఆశ నశించే ఆత్మల పట్ల కలిగి ఉండేవాడు. ఒక మండుచున్న లేక జీవం కలిగిన ప్రేమ మరియు ప్రార్థనా శక్తి కలిగిన మరి పిడికెడు అనగా బహు కొద్ది మంది ప్రవక్తల ద్వారా లోకమంతా సువార్థీకరణ చేయవచ్చునని ప్రగాఢ నిశ్చయత కలిగి ఉండేవాడు. వారి నాయకునికి కలిగిన ఈ దృఢమైన భావోద్వేగమును మొరేవియన్ సహోదరులు వెనుకంజ వేయక అంగీకరించేవారు. ఆ నూతనముగా స్థాపించబడిన మిషనరీ కొరకు ఆశ లేక అభిలాషను పేర్కొనేటకు ఒక ముద్రిక చూపించవలసినది. ఒక ముద్ర కెంపు లేక రక్తవర్ణంలో ఉన్న గొర్రెపిల్లను ఆధారంగా చేసుకుని ఎత్తబడిన పునరుద్ధానపు శిలువ జయోత్సాహంతో కూడిన ధ్వజముగా ఎత్తబడి ఈ క్రింది దీర్ఘవాక్యం కలిగి ఉండింది: మన గొర్రెపిల్ల జయించెను, ఆయన వెంబడించుచుందో రండి. ఇదంట నినాదము. మన గొర్రెపిల్ల జయించాడు, అతన్ని వెంబడించుదాము రండి. సువార్త లోకమంతటా అందించవలసినది. బాధ్యత గలవారంగా తమను తాము లోకమునకు రుణస్థులుగా భావించేవారు. మరి స్వయమును ఉపేక్షించుకొని త్యాగము విధేయత కలిగిన జీవన శైలి స్వీకరించి వారిగా ఉండవల్లని బోధించేవాడు. గొర్రెపిల్ల పిలుపుని అందుకున్న వారు మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఎంతటి కఠినమైన హీనమైన ప్రాంతములనైనా వెళ్ళగలిగిన వారిగా ఉండవలని నొక్కి చెప్పబడింది. కార్యం ప్రారంభించటంలో పట్టుదల, శ్రమలోని కష్టములో ధైర్యము మరియు క్రీస్తు కొరకు మరియు నశించిపోతున్న ఆత్మల కొరకు మరి సమర్పణ విషయంలో ఏ సిలువ సైనికుడు కూడా మరి మొరేవియన్ సహోదరులను అధిగమించలేదు. ప్రపంచ సవార్తిక అనుభవంకే పురుకొల్పుట. 1791 సంవత్సరమున సువార్తీకరణ నివేదికలో మొరేవియన్ మిషన్ కొరకు వారికి ఉన్న ప్రేరణను ఎంతో అందంగా వివరించారు. వారి సహోదరులను దూర ప్రాంతంలో మిషనరీగా పంపుటయందు యేసుక్రీస్తు అన్న రక్షకుని సువార్త అందరికి అందించడంలో ఒక తీక్షణమైన కోరిక కలిగి ఉన్నారు. సాతాను బంధకములో మరియు పాపపు దాస్యములో కాడి క్రిందను చీకట్లో కూర్చుని మూలుగుచున్న వేలాది మంది ప్రజలను గురించి విన్నప్పుడు వారు ఎంతో దుఃఖితులేరి దేవుని వాక్యమందలి మహిమకరమైన వాగ్దానంలో బట్టి క్రీస్తు యొక్క మరణము మరియు శ్రమలకు అన్యులు తగిన బహుమానం అని తలంచారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞను అనుసరించి పూర్ణ నిశ్చయతతో మరియు విధేయతతో భూలోకం అంతటికీ సువార్త ప్రచురించటలో ప్రభునందు తమకు ప్రయాస వ్యర్థం కాదని జ్ఞాపకం చేసుకునేవారు. వారికి ఉన్న అల్పమైన విధానములు మరియు అర్హతలను బట్టి దిగులు చెందిన వారు కారు. మరి వారు అన్యుల రక్షణ కొరకై ఎంతో ఆశ కలిగి శ్రమలు సహించుచు మరి అవసరమైతే ప్రాణం పోనంతగా ప్రయాసపట్టు నిర్ణయించుకునేవారు. ఆయనను పాపంలో జీవించిన సహోదరుల కొరకై రక్తము కార్చిన రక్షకుడైన యేసు పట్ల వారికి ఉండిన ప్రేమ వారి విచారకరమైన మరి పరిస్థితులను అన్నీ అధిగమించినట్లుగా చేసేది. వారి దేవుని అందరి శక్తితో ముందుకు కొనసాగుతుండగా ప్రభు వారి పక్షమున అనేక అద్భుతములు చేసేవారు. మానవాళి అంతయు రక్షకుని ప్రేమించడం ద్వారానే ఇతరులు ప్రేమించగలరు అనే రహస్యము మొరేవియన్లు ఎరిగి ఉన్నారు. 1732 అక్టోబర్ 8 ఒక ఓడ డచ్ హార్బర్ నుండి దాన్ని వెస్ట్ ఇండీస్కి బయలుదేరి వెళ్ళింది. ఆ నౌక యందు మొట్టమొదటి మిషనరీలు కుమ్మరి పనిచేయు జాన్ లెనార్డ్ డాబర్ మరియు వడ్రంగి పనిచేయు డేవిడ్ నిట్మెన్
వీరు ఈ ఇద్దరు మిషనరీలు ఎంతో నేర్పుగలవారై మరి వెస్టిండీస్ నందున్న బానిసలను కలుసుకుంటా తమ్మును తాము బానిసత్వముకే అమ్మకబడుటకు సిద్ధపడిన వారైరి. తెరచాపలు ఎత్తబడి ఓడ కదుల్చిన సమయంలో చంపబడిన గొర్రెపిల్ల తన కొరకు ప్రజలు అనుభవించిన వారికి బహుమానం ఇచ్చును అని రణరంగపు కేక అందరి మిషనరీలు కేకగా ఉండదని ఎలుగెత్తి చాటిరి. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు కొరకు అభిలాష మాత్రమే రక్షణ లేని ఆత్మల కొరకైన ఆశను మించినదిగా ఉండెను. వాళ్ళు మరణానికి కూడా సిద్ధపడి క్రీస్తు గొర్రెపిల్ల దహించబడి ప్రభు సిలువలో మరణించిన అనుభవాన్నే వీరు స్వానుభవంగా తీసుకునేవారనమాట. వారన్నిటినీ సమిష్టిగా ఉంచుకున్నారు. మరి జింజెన్ డార్ఫ్ గారికి కలిగిన మరి యొక్క దర్శనం ఏంటంటే అది ఆస్తి అదో అపోస్తులిక సంఘము తిరిగి సమకూర్చుట, ఒకరినొకరు ప్రోత్సహించుకొని సహాయం చేసుకొని ప్రేమించి ఇతరుల పట్ల పూర్తిగా పూచి వహిస్తే మరి తను ఉపేక్షించుకోవడం, త్యాగము విధేయత కలిగిన జీవనశైలి స్వీకరించి వారిగా ఉండాలని బోధించేవారు. అటువంటి భారం కలిగిన విశ్వాసులు ఎక్కడున్నారండి? అటువంటి బోధకులు ఎక్కడున్నారు? మరి ఈ దినాల్లో అటువంటి భక్తుల యొక్క ఉనికి మనకు కావాలి, రావాలని మనం ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేం. మనం కూడా అటువంటి భారం కలిగిన వారంగా ఉండటానికి ప్రోత్సహించబడాలి. అయితే ఒకే ఆసక్తి మరియు ఐక్యపరచు కీర్తనలు మరియు ఎడతెగని ప్రార్థనా కుటుంబాలు కలిగి ఉన్నారు. 1738 జాన్ వెస్లీ గారి సంతోషకరమైన ప్రాంతం దర్శించినప్పుడు ఎంతో ముగ్ధులై తన దినచర్య పుస్తకములో ఈ విధంగా రాశారు: నా జీవిత కాలమంతయు ఇచ్చట సంతోషంగా గడిపి ఉండును. మరి సముద్రపు నీటితో కప్పబడినంతగా ఈ భూమిని క్రైస్తవ్యం ఎప్పుడు నింపుతుంది అని బాధపడ్డారట. దేవునికి సమీపంగా ఉండటే తప్ప అతనికి మరొక ఆనందం లేదు. ఈ విధంగా చూస్తున్నాను. మరి జింజిన్ గారు జీవితము మచ్చలేక లోపం లేనిదిగా ఉండింది. దేవుని యొక్క దహించినంతగా అతనికున్న ఆశ మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కట్టుబడి ఉండుట చూడగా ఎవరైనా కదల్చబడేవారు. ఈ కింది ఉత్తరము ద్వారా ఈ భక్తుడి యేసు పట్ల దహించు ప్రేమ నిదర్శనం అవుతుంది. మనం రక్షణను ప్రకటించు పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయము తట్టును మన కొరకైన మరణించిన ప్రేమ గల గొర్రెపిల్ల మరి చూపించాలి. దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన మన పాపం నిమిత్తము సజీవ యాగముగా సమర్పించుకున్నారు. యేసు రక్తము గురించి బోధించుట, మరణం వరకు యేసు చూపిన ప్రేమ మరియు యేసు యొక్క మరణము సంభాషణ ఎందు కానీ తర్కములందు కానీ 15 నిమిషాలైనా ప్రేమైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల గురించి తప్ప మరి ఏ సంగతి ఎత్తకుండా ఉండాలి. యేసు యొక్క ఆయన గూర్చి ఆయన ఎందున్న ఆయన సంబంధించిన ఏ సద్గుణంలో తప్పించి మరొకటి పేరెత్తకుండా ఉండాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఆ ఆజ్ఞ తప్పించి మరొక బోధించకూడదు. ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తం కంటే మరొక సమర్థించగల న్యాయం లేదని చెప్పాలి. పాప విముక్తి కొరకు మరి పరిశుద్ధంగా చేసేది మరొకటి లేదు. కానీ పాపము చేయని ఆధిక్యత కలదని దేవుని సమీపంగా ఉండుట మరి ఎక్కువ సంతోషము, దానికన్నా దీని మించింది ఏమి లేదని తలంచుచు ఆయనకి ఇష్టమగ పనులు చేయవలని ప్రభు అయిన క్రీస్తును ఆయనకు అనుగ్రహించి దేవుళ్ళు పోగొట్టుకుంటూ కన్నే మెచ్చిన పరిత్యాగం లేదని, క్రీస్తును తప్ప మరి ఎచట జీవం పొందలేమని ఆయన దృఢిగా నమ్మాడు. ఆయన జీవితము క్రీస్తుని గురించి అత్యధికమైన ఆసక్తి వలన లభించిందే ఉండింది. అదేవిధంగా నేటి నవీన సంఘం యొక్క పతనము కూడా వారి ఆత్మ ప్రేరణకై క్రీస్తు ఎడల వారికి ఉన్న అసంపూర్ణమైన శ్రద్ధ ఆ దినముల్లో కూడా యేసుక్రీస్తు గురించి మరి మొరపెట్టే అనుభవం కలిగి ఉన్నారు. ఆయన ఎచ్చటి ఉండేదను నీ ప్రేమను నీవు వదిలితే నీకుండిన ప్రేమను నువ్వు వదులుతావని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలోంచి పడితేవో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ప్రకటన 2:4 అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిగా క్రీస్తు కొరకు ప్రయాసపడిన విశ్వాస విరునుగా డాల్ఫ్ గారు గొప్ప పరిచర్య కొనసాగించారు. పట్టుదలతో, శ్రమతో, సహనముతో, నశించు ఆత్మల భారంతో, సమర్పణతో సైనికులే సర్వంగ కవచము సదా ధరించి వీరుని వలె సేవ కొనసాగించారు. దేవుని సమీపించే కాలంలో సదా సంతోషించేవారు. మనకు జీవమై ఉన్న రక్షకుడు యేసుక్రీస్తు అనే దృఢముగా నమ్మకం కలిగి విజేతగా జీవించి ధన్యుడయ్యారు. ఇటువంటి సాక్ష్యము మన హృదయాల్ని మరి కదిలించేదిగా ఉంటూ మరి దేవుని పరిచర్య కోసమే ప్రేరేపించేదిగా ఉండాలని మరి భక్తులందరూ కోరుకుంటున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు అనే ఆయన కూడా గొప్ప విశ్వాసి, ఆఫ్రికాలో గొప్ప సేవ చేశాడు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయచుండిరి అనే అనుభవం అపోస్తలుల 1:14 చూస్తాం.
దేవుని ప్రేమను విశ్వాసముతో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలని ప్రోత్సహించాడు. ప్రతి విశ్వాసం నిలిచి ఉండాలని మరి ప్రతి భక్తి గల బోధకుని ఆదర్శమై ఉంటుంది. క్రీస్తు మనస్సు తగ్గించుకునుట అంతేకాదు, పరిచర్య చేసే మనసు దేవుని చిత్తం నెరవేర్చి దేవుని చిత్తం నెరవేర్చే మనసు కలిగి ఉండాలి. క్షమించే మనసు కలిగి ఉండాలి. ప్రేమ నిండిన మనస్సు. విశ్వాసుల వీరుల జాబితాలు ఉన్న వారందరికీ ఈ మనస్సు ఉంది కదా. వీరి అనుభవాల జ్ఞానంతో ప్రతి చదువరి క్రీస్తు స్వారూప్యంలోకి రావాలనేదే కర్తవ్యంగా భావించాలి. భార్యను కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, మోకరించి ప్రభువుని ధ్యానిస్తూ మరణించినటువంటి ధన్యజీవి డేవిడ్ లివింగ్స్టన్ గారు మరి 1913లో స్కాట్లాండ్లో మరి జన్మించారు. తల్లిదండ్రులు దైవికమైన వారు కనుక యథార్థంగా ఉండటం గురించి చిన్న వయసులో నేర్పించారు. దాని ఫలితంగా చిన్న వయసులో ప్రభువు తన హృదయం ఇచ్చాడు. తన 10వ ఏట మరి దూది పరిశ్రమలో మరి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాత్రి పనిచేసి, తర్వాత 10 గంటల వరకు రాత్రి పాఠశాలకు వెళ్ళి అర్ధరాత్రి వరకు చదువుతునేవాడు. చిన్నప్పుడు అనేక పుస్తకాలు చదివాడు. 9 సంవత్సరాలు దూది మిల్లులో పనిచేసి వచ్చిన డబ్బుతో వేసవిలో గ్రీకు భాషను, శీతాకాలంలో వైద్య విద్యను మరి గ్లాస్గో యూనివర్సిటీలో నేర్చుకున్నాడు. లండన్ మిషన్ సొసైటీ ద్వారా మంచి డాక్టర్గా గుర్తించబడి చైనాకు మిషనరీ డాక్టర్గా వెళ్ళాడు. తన 19వ ఏట 119వ కీర్తన పూర్తిగా కంఠస్థం చేశాడు. క్రీస్తు అంటే మరి తెలియక రక్షణ కొరకు వేదంతో ఉన్న గ్రామస్తులను గురించి డాక్టర్ రాబర్ట్ మెఫ్టన్ చెప్పగా మరి ఆయన డేవిడ్ 3 నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకు చేరాడు. అక్కడ వారి భాష నేర్చుకున్నాడు. ఒక పెద్ద గుంపును కలుసుకొని 100 మైళ్ళు ప్రయాణం చేసి ఆ పెద్ద యొక్క కుమార్తెను ప్రార్థనతో బాగు చేసి ఆ గుంపు వారందరినీ ప్రభు ఎదుగు నడిపించాడు. అనేక మంది దూరం నుండి మందుల కోసం వచ్చిన వారికి క్రీస్తు గురించి చెప్పేవాడు. మరి ఆయన వెళుచుండగా సింహం ఒకటి ఎదురుపడింది. అది దేవుని సహాయంతో తుపాకీతో చంపివేశాడు. ఆ సమయంలో తన చేతి గూడు పట్టు వదిలి బాధపడెను. మరి మోబోట్స్ కొండ ప్రాంతంలో 3 సంవత్సరాలు సేవ చేసి మేరీ మఫెట్ను పెళ్లి చేసుకున్నాడు. మంచినీరు కోసం 480 కిలోమీటర్ల ఎండలో ప్రయాణం చేసేవారు. మానసికంగా ఎన్నో కష్టాలు అనుభవించి 31 సార్లు అడవి జ్వరంతో బాధపడేవాడు. మందులు లేక బాధపడేవాడు. వాతావరణం సరిగ్గా లేదని తన భార్యను ఇంటికి పంపివేశాడు. 5 సంవత్సరాల తర్వాత తన భార్యను చూశాడు. అప్పటికే డేవిడ్ చెట్టు కొమ్మలు పొడుచుకుని ఒక కన్ను పోయాను. కొంతకాలం నాకు భార్య చనిపోయాను. మరలా ఆఫ్రికాకు వెళ్ళి 2 సంవత్సరాలు సేవ చేశాడు. కొంతకాలంకు ఆయన ఎదురు నుండి ఏమి సమాధానం లేనప్పుడు హెన్రీ స్టాన్లీ పంపించారు. మరి స్టాన్లీ డేవిడ్ను చాలా రోజులు వెతికి కనుగొని మందులిచ్చి తాను మారుమనసు పొంది వెళ్ళాడు. తర్వాత డేవిడ్ 2 సంవత్సరాలు సేవ చేసి 1973 మే 1వ తేదీన తెల్లవారుజాము 4 గంటలకు మోకరించి ప్రార్థిస్తూ ప్రభు సన్నిధి చేరాను. ఆఫ్రికా దేశస్తులు అతని హృదయాన్ని ఆఫ్రికా దేశంలో తన శరీరాన్ని మరి ఆఫ్రికా దేశంలో పాతిపెట్టారు. అతని హృదయాన్ని మాత్రం పాతిపెట్టారట. దేహాన్ని మాత్రం అంటే ఆయన గుండె ఆ దేశస్తులు మరి మార్పుకు కారణమైందని ఆయన గుండెని తీసుకుని ఆ దేశంలో ఉంచుకుని పాతిపెట్టి, దేహాన్ని మాత్రం ఇంగ్లాండ్ దేశంలో మరి వెస్ట్ మినిస్టర్ అనే స్థలంలో ఘనత వహించిన రాజవంశపు భక్తులతో ఆయన సమాధిలో పాతిపెట్టారు. చివరిగా లివింగ్స్టన్ గారి బాల్యం నుండి విద్యాశక్తితో వైద్య విద్యను స్వీకరించి చైనాలో మిషనరీగా వెళ్ళారు. వాక్యాన్ని కంఠస్థం చేయడంలో నెరపిరగలవాడే ఉండేవాడు. మరి 119 కీర్తన వాగ్దానంలే తన జీవిత ఆధారమయ్యాయి. ఆయన ప్రయాస ఆఫ్రికాలో వారి భాషను నేర్చుకుని అనేక శారీరక వ్యాధులు ఎదుర్కొని శ్రమతో పోరాడి సేవ చేశారు. ఆయన బోధ సేవ ద్వారా ఆఫ్రికా ప్రజలు నేర్చుకున్న జీవిత విలువలు ఆచరణ యోగ్యాలు. ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రేమతో నింపబడాలి. సిలువను ధ్యానిస్తూ దీన మనసు కలిగి జీవితాన్ని కొనసాగించాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆధ్యాత్మిక విలువలపై మనసు నిలుపుకోవాలి. క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉండాలి. ఘనత గల గుర్తింపు పొందినటువంటి విశ్వాస వీరిని జ్ఞాపకాలు మనకు ఆదర్శం కావాలి. నిజంగా వీరిద్దరి జీవితాలు ఎంత త్యాగపూరితమైన జీవితాలు. వారి ప్రభు కొరకుండే తపన, గుండె చప్పుడు మనం వినాలి. మనం కూడా ప్రభు కొరకు ఈ తరంలో దేవుడిచ్చిన మంచి జీవితాన్ని ఉపయోగకరంగా వాడుకుంటూ ప్రభు లక్షణాలన్నీ మన రూపాంతర అనుభవంలో పొందుకుని క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా ప్రతి చోట సాక్షిగా ఉంటూ
మనకు ఒక లెగసీ, మనం తదనంతరం ఇతరులు అనుకరించే జీవితాన్ని జీవించటానికి ఇప్పటి నుంచే నా ప్రయాసపడటానికి ప్రభువు మన కృప అనుగ్రహించుగాక. ఆమెన్.